అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేనే ఈ ఊళ్ళో మొట్టమొదటి ఆటో డ్రైవర్ని. నాకంటూ జీవితంలో కొన్ని ఆశలు, కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వచ్చేసాం. ఏ భాయ్, రావయ్యా. నాటుకోడి గుడ్లున్నాయా? అక్కడున్నాయి చూడు. కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి సార్ టీ తీసుకోండి. ఫస్ట్ ఎవరికి? నీకే ఫస్ట్. ఏది ఆను? మింగరా మింగు. అంతే. ఇప్పుడు పాపకి ఏది మా కాస్త ఆను. అంతే అంతే బంగారం. వెళ్ళి కూర్చోండి. వెళ్దామా? వస్తావు బాయ్? రా కృష్ణ. నానా నాన్న ఒకటి అడగాలి. మీరు వస్తా బాయ్ అన్నారు, ఆయన రాకృష్ణ అన్నారు, కానీ ఇద్దరు విడిపోతున్నారు. మీరు అలా అనడానికి ఏం అర్థం? నేనన్నా వస్తా వేరు, ఆయనన్నా రా వేరు. నా తెలివైన తల్లి, వెళ్దామా? మనసుకి ఏదైనా బాధ కలిగితే పరిగెత్తాలి. అర్థమైందా పాపా? ఎందుకు నాన్న? మనసుకు బాధ కలిగితే పరిగెత్తాలి. పరిగెడితే మనసు శరీరం తేలిక పడుతుంది. బాగా పరిగెడితే సమస్య దూరం అవుతుంది, మనము బాగుంటాం. ఇప్పుడు నువ్వు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడ్డావు కదా? అవునా, మ్యాథ్స్ లో మార్కులు తక్కువ వచ్చాయి. అయ్యో నా చిట్టి తల్లి, ఇప్పుడు పరిగెత్తిన తర్వాత ఎలా ఉంది? ఫ్రెష్ గా ఉంది నాన్న. అంతేరా నా బంగారు తల్లి. నాన్న, నువ్వు అరిస్టాటిల్ లాంటి వాడివి. ఏనన్నా? ఇప్పుడే అర్థమవుతుంది స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ ఎందుకు పరిగెడుతున్నారు. ఎంత మాట అన్నావు? ఎరా మనోహరా, పిట్ట పరిగెలు ఉన్నాయా? అన్నా ఉన్నాయన్నా. నువ్వు ఆస్తులు అడుగుతావు కదరా? ఊరుకోనా, ముందులా చేపలు రావట్లేదు, ఎందుకు అడుగుతావులే? మరే కాలవల్లో మందులు కలిపి నీరు పడితే ఇక చేపలు ఎక్కడ దిగుతాయి? సార్ చేతి వెళ్తాయి. సరే చూడు, 2 పిడికిలే రేపట్రా. నాన్న చేపలు గంతుతున్నాయి. నాన్న వీటిని తిన్న పాపం కాదా? మనం వాటిని అలాగే తినడం లేదుగా, పులుసు పెట్టుకునేగా తింటాం. పులుసు పెట్టినా మనం చంపే కదా తింటున్నాం. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నా దగ్గర జవాబు లేదమ్మా. నన్నేం చేయమంటావు? బోతిని ఆలోచిద్దామా? సరే తల్లి. కొట్టుకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు, గుడికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు, ఊరి మీద తిరగడానికంటే ముందొచ్చి నిలబడతారు. బడికి మాత్రం ఒకరు తీసుకెళ్లాలా? ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాగా ఊరు మీద పడి తిరిగేసి వచ్చారా? సరేరా సరేరా. యావండి, పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చదివించాలంటున్నారు, మరి వాళ్ళు బడికి వెళ్ళొద్దా చెప్పండి? ఇది న్యాయమా బావా? సరేనే, నా వేరుశెనగ కంపెనీ ఓనర్ కూతురా, ఏం చేయమంటావు? ఖాళీగా మూసున్న బడిలో నా పిల్లల్ని తీసుకెళ్ళి వదలమంటావా ఏంటి? ఈ రోజు ఆదివారమా? నేను శనివారం. నువ్వు ఏది కరెక్ట్గా అనుకున్నావు? వెళ్ళి పాలకని తీసుకురా. అన్నిటికీ తొందరే. ఇదిగో మూత పట్టుకో. పిల్లలు వెళ్ళి షూ ఇప్పేసి త్వరగా రండి. వెళ్ళండి. గిన్నె పెట్టరా. అమ్మాయ్యా పెట్టు. చేపలు ఇలా తులుతున్నాయి చూడు, అరువుగా తీసుకొచ్చానే. తర్వాత అలా ఆవిడికి డబ్బులు ఇచ్చేసే. కూర్చో. రండి, రారా. ఈ చేపలు పాలు తాగేసి కడుపులో ఉన్న మట్టిని కక్కేస్తాయి. ఆ తర్వాత మనం వీటిని కడిగి అమ్మకిస్తే సూపర్ గా పులుసు చేసి పెడుతుంది. మనం కడుపు నిండా తినొచ్చు. అంతే. అమ్మా, ఉప్పు కొంచెం ఎక్కువ వేసేకు. వేస్తానే, పిల్ల మీద చంపేస్తాను పో. ఏంటి సావిత్రి, మల్లెపూలు గుప్పుమంటున్నాయి? ఆలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు, నిద్ర రావట్లేదా? నిద్ర పట్టట్లా, ఏంటో తెలియట్లా. పిల్లలు ఇంకా మెలకుగా ఉన్నారు, మాట్లాడకుండా వెళ్ళి పడుకో బావా. నా మాటిని వెళ్ళి పడుకో బావా. ఎప్పుడు దగ్గరికి వచ్చినా సరే పిల్లల పేరు చెప్పి నన్ను దూరంగా ఉంచేస్తున్నావు. లేదు, నేను వెళ్ళి పిల్లల్ని చూసుకుంటాను. నీ పనంతా అయ్యాకరా, నేను పిల్లలతో ఉంటాను.
మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఏంటి తల్లి అందరూ అతన్ని ఇంకా నిద్రపోలేదా నువ్వు? నా బెడ్ వస్తే కదా నేను నిద్రపోగలను. అయ్యో సత్యము, సరే అహింసలు, రా 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 రా. నమ్మే పడుకో 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 రా. అతని ఆయుధం. ఆ, కళ్ళు మూసుకొని బజ్జమ్మా. నాన్న నేను పుట్టక ముందు నీ కథ ఇంకోసారి చెప్తావా? నాన్న కదా ఏంటి చెప్పనా? మళ్ళీ నాన్న కదా? నేను ఎన్నిసార్లు వినాలి? నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను. అరే నాన్న ముందు అన్నయ్య కంటే నేనే పుట్టాల్సింది. అన్నయ్య నన్ను తోసేసి ముందు పుట్టేశాడు. ఇప్పుడు అర్జెంటే. నువ్వు నీ కథ చెప్పు నాన్న, నేను వింటాను. సరే బంగారం. ఒక ఊర్లో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఉండేవాడట. ఏ అయినా రాత్రి ఉండరా నాన్న? ఇలా అడిగితే నీకు అది చెప్పను పో. నా బుజ్జి కదా, నా కన్న కదా, నా బంగారం కదా. అయితే ఓ ముద్దిగో. మ్మ్. ఒక ఊళ్ళో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ, లోపలికి చిల్లి చూడు భాయ్. రా భాయ్. వస్తున్నా. సున్నాలు ఏం చేసావా? అరే భలే ఉందే. ఎన్ని కొట్లేసావేంటి? ఒక కోటింగ్ కాదు, 2 కోటింగ్లు. ఇంత అందమైన ఇల్లు కట్టి పారేసి అనవసరంగా అద్దింట్లో ఉంటున్నావేంటయ్యా? ఏమయ్యా, నా కోసం కట్టుకున్నానా? అన్ని తెలిసి నువ్వే ఇలా అడగొచ్చా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోదా? అందుకేగా అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసేది. అదిగో అక్కడ చూడు. దానికి నువ్వే ఇక్కడికి వచ్చి కాపురం ఉండొచ్చుగా. ఇల్లు ఖాళీగా ఉందంటే పక్షులు గూళ్ళు పెట్టేస్తాయి. అందుకే అలాగైనా ఓ కుటుంబం బతకని. ఇన్షాల్లా. అవునులే, అది నిజమే. బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం? అబ్బా, బంగారం ధర ఇంత పెరుగుతుందంటే ఈ దేశంలో ఎవడూ ఆడపిల్లల్ని కండు. అన్న, పుట్టుక మన చేతుల్లో ఉందా? ఆడపిల్ల వద్దనుకుంటే నువ్వు నేను పుట్టేవాళ్ళమా చెప్పు? ఆ? నేనేం వాదించట్లా, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆడపిల్లలు వరమన్నా, చివరి రోజుల్లో ఆళ్లే మన కూడు పెడతారు. బస్ స్టాండ్ బయట దింపనా లోపల దింపనా? లోపలే దింపే అయ్యా. సరేనా. ఇదిగో భాయ్, భాయ్ ఒకటి. శివ అన్నా ఓటీ. సరేనా, ఇదిగోమ్మా. ఏ భాయ్, ఉండవయ్యా, తొందర పెడితే ఎలా? అదే వద్దు, ఇలా రా. ఇవెక్కడవి? నా బండికిన పెద్ద ఆయన వీటిని పారేసుకున్నట్టున్నాడు. యా అలా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పోలీసులకు అప్పగిద్దాం. ఒట్టి వెర్రిమాలోకంలో ఉన్నావే. ఏ, వాళ్ళు కరెక్ట్ గా కనిపెడతారు కదా. కరెక్ట్ కనిపెడతారు. ఏం మనిషి అయ్యా నువ్వు? ఆయన ఎక్కడ దించొచ్చావు? అంగిరెడ్డిపాలెం బస్ స్టాండ్ లో. సరే పద వెళ్దాం.